కబడ్డీ 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 పతులు అలా చూడు, జాన్ వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. పద వెళ్ళి చూద్దాం. కబడ్డీ 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 మనం మోటు పత్రులతో కబడ్డీ పోటీ పెట్టుకోవచ్చు కదా. అరే వాళ్ళు ఈ ఆట ఆడలేరు. శక్తియుక్తులున్న వాళ్ళు ఆడే ఆట ఇది. చిన్నపిల్లల ఆట కాదు ఇది. జాన్ సవాలు విసరకు, అనవసరంగా ఓడిపోతావు. దమ్ముంటే ఆడి చూపించండి, ఆడండి, గెలిచి చూపించండి. జాన్, మేము నీ సవాలుకి ఒప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ కాదు, ఈ రోజు కాదు, ఆదివారం పెట్టుకుందాం. ఫురిఫురి నగర ప్రజలందరి ముందు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే నేను ఒప్పుకుంటున్నాను. మన ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఎవరిలో ఎంత దమ్ముందో అది కూడా తేలిపోతుంది. పతులు, మనం అతనితో ఛాలెంజ్ అయితే చేసేసాం. కానీ కబడ్డీ ఆటని ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ ఆడిందే లేదు. ఏదో చిన్నప్పుడు ఆడాం అంతే. అరే మోటు పతులు, ఈ గష్టెరా మొండక, మీరు ఏ విషయాలకి దిగులు పడకండి. నేను మిమ్మల్ని దగ్గరుండి గెలిపిస్తాను. నాకు కబడ్డీ ఆడడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. భలే గచెటరాం, భలే. మ్యాచ్ గెలవక ముందే పార్టీ ఇచ్చేస్తున్నావా? అరే పార్టీ కాదు, మన ఈ కోడి దగ్గర నుంచి కబడ్డీ ప్రాక్టీస్ నేర్చుకుంటున్నా. ఈ కబడ్డీ ఆటలో ఎదురు ఆటగాడు కబడ్డీ కబడ్డీ అని మీ మీదకి వస్తుంటే అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అతను చాలా వేగంగా ఇటు అటు కదులుతూ వస్తాడు. ఇప్పుడు గనక మీరు ఈ కోడిని పట్టుకోగలిగితే అతన్ని చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు. ఇక మీరందరూ పదండి, ట్రైనింగ్ మొదలు పెడదాం. ప్లేయర్స్, ఇప్పుడు నేను చెప్పేదంతా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కోడి పరిగెత్తేటప్పుడు అరిచింది కదా కొక్కో కొక్కో అని. ఇప్పుడు మీరు కూడా అలాగే కబడ్డీ 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 అని అరవాలి. కోత ఆపకూడదు, కంటిన్యూస్ గా అరుస్తూ ఉండాలి. ఒకవేళ కోత ఆపారంటే మీరు అవుట్ అయిపోయినట్టే లెక్క. ఇక ప్రారంభించండి. కబడ్డీ 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 కబడ్డీ. ఆపకూడదు మోటు, ఆపకూడదు, అంటూనే ఉండు. కబడ్డీ 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 కబడ్డీ. గసిటేరాం, మోటుతో కబడ్డీకి బదులుగా సమోసా అనిపించు. అలాగే. ఏ మోటు, నువ్వు సమోసా అను. సరే అలాగే అంటాను. సమోసా 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 సమోసా. అరే గసిటరాం, ఇప్పుడు ఈ దున్నపోతుని ఎందుకు తీసుకొచ్చావు? ఇదిగో మోటు, ఇది కూడా ట్రైనింగే. ఎదుటి టీంలోంచి ప్లేయర్ వచ్చినప్పుడు వాడిని పట్టుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ చాలా బలంగా ఉంటారు. ఈ దున్నపోతును గనక మీరు ఆపగలిగారంటే ఇక మీరు ఎవరినైనా ఆపగలరు. దేవుడి మీదట్టు నా పని అయిపోయింది.
చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. మిమ్మల్ని ఈ కబడ్డీ గేమ్ లో ఇంకెవ్వరూ ఓడించలేరు. ఇప్పటితో మీ ట్రైనింగ్ పూర్తయిపోయింది. పురిపురి నగర వాసులారా, ఈ రోజు కబడ్డీ అనే ఈ మహాయుద్ధంలో జాన్ మోటు పత్రు టీంలు మిగిలిన టీంల కంటే ముందంజలో ఉన్నాయి. తాసుమారి గెలుపుమారి. కబడ్డీ 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 కబడ్డీ. సమోసా. థ్యాంక్ యూ జాన్, నా మిత్రమా. వాళ్ళు చీటింగ్ చేశారు. ఇందులో చీటింగ్ ఏముంది? నేను సమోసా తిందామని తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తాను, అందరినీ ముట్టుకొని వచ్చేస్తాను. కబడ్డీ 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 ఇదంతా చీటింగ్ మిత్రమా. జాన్ తన శరీరం అంతా ఆయిల్ రాసుకుని వచ్చాడు. ఒంటికి నూనె రాసుకోవద్దని ఎవరంటారు? అది తప్పని ఎక్కడైనా రాసుందా? రిఫరీ గారు మీరే చెప్పండి. నాకు కేవలం బాక్సింగ్ రూల్స్ మాత్రమే తెలుసు. రాబాబు, ఎవరిలో ఎంత దమ్ముందో ఇప్పుడే తేల్చుకుందాం. నేను వస్తున్నాను, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కబడ్డీ 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 కబడ్డీ. అంతే అయిపోయాడు. ఓకే, ఇప్పుడు నేను వెళ్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. కబడ్డీ 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 కబడ్డీ. మిత్రమా, వైపీర్ అంటే అర్థమేమిటి? Why here? Why here? When Chingam is here. చీటింగ్ చేస్తున్నారు, చట్టాన్నే చీటింగ్ చేస్తున్నారు, నన్ను అవుట్ చేసేశారు. నేనొస్తున్నాను, కాచుకోండి. కబడ్డీ 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 కబడ్డీ. నా కళ్ళజోడు, నా కళ్ళజోడు. చాలా చీటింగ్, చాలా చీటింగ్. స్టార్ట్ ద గేమ్. కళ్ళతోడు తీయడం చీటింగ్ కాదు. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ
ఎక్కడ గెలిచారు? మేము మోటుని ఇంకా పట్టుకునే ఉన్నాం. మోటు ఇప్పటిదాకా లైన్ ని టచ్ చేయలేదు. తన నాలుకను చూడు, కరెక్ట్ గా లైన్ మీదే ఉంది. శరీరంలో ఏదో ఒక భాగం లైన్ ని టచ్ చేయాలి, అంతే. మోటు గెలిచాడు, మోటు గెలిచాడు, మోటు గెలిచాడు. ఓయ్, మోటు పత్రుల టీమే గెలిచింది. వీళ్ళు చీటింగ్ చేశారు, చీటింగ్ చేసి నన్ను ఓడించారు. ఇదంతా సమోసా చేసిన అద్భుతమే. హేయ్, మీరందరూ ఆ కోడిని దున్నపోతుని మర్చిపోకండి. రండి రండి, ఈ సంవత్సరంలో ఇంతవరకు కని విని ఎరగని ఫన్. చూడండి చూడండి చూడండి. ఒక్కసారి చూసారంటే ఇక మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. అన్నలారా రండి, తమ్ముళ్ళారా రండి, రండి బాబు రండి, వచ్చి మా సూపర్ హిట్ సినిమాని చూసి వెళ్ళండి. మీరు మీ 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పిక్చర్ ఇంతవరకు చూసుండరు. అరే, ఫిల్మ్ చూడడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అరే మోటో, నువ్వు ఫిల్మ్ చేయడం ఏంటి? ఇంతకంటే బాగా నేను టీ చేస్తాను, అదే తాగొచ్చాను. ఏయ్, స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఈ సినిమాని చూసే వెళ్ళండి. చింగం సార్, మీరు చట్టం పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టి బలవంతంగా ఆ ఫిల్మ్ చూపించలేరు. అయినా మేము చట్టాన్ని చూసి భయపడం. అరే మోటో పత్లో, మీరు అరిచి అరిచి అలసిపోతారు కదా, అప్పుడు నా టీ తాగడానికి రండి. ఓయ్ మోటో, నన్ను క్షమించు మిత్రమా, నీ ఫిల్మ్ చూడడానికి నేను రాలేకపోతున్నాను. పర్వాలేదులే బాక్స్ అన్నయ్య, మీకు ముఖ్యమైన పని ఏదైనా ఉండుంటుంది. అరే లేదు మోటు, నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తున్నాను. అరే నీ ఫిల్మ్ చూడడం కంటే నిద్రపోవడం బాగుంటుంది కదా, అందుకే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను. అరే మోటో పతులు, మీరు మీ ఫిల్మ్ లో నన్ను గనక డాన్ చేసుంటే ఈ రోజు మీ షో ఆన్ అయి ఉండేది. అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. పతులు ఏదో ఒకటి చేయి, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. మనం ఒకవేళ బోలెడని చెప్పులు బూట్లు థియేటర్ ముందు పెట్టామంటే సినిమా చూడడానికి ఇంతమంది వచ్చారని వీళ్ళందరికీ అనిపిస్తుంది. గుడ్ ఐడియా. ఇప్పుడే చూస్తాను జనం ఎందుకు రాకుండా ఉంటారు. రండి రండి, చూడండి, ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. ఇంకా కొన్ని టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంతమంది చెప్పులు బూట్లు వదిలి లోపలికి వెళ్ళారు. అరే చూడండి మోటు గారు, ఫిల్మ్ చూడ్డానికి అందరూ చెప్పులు బయటెందుకు వదిలారు? ఈసారి మేము శుభ్రత పరిశుభ్రత మీద దృష్టి పెట్టాం. ఎందుకంటే మురికి వల్ల అనారోగ్యం వస్తుంది. అరే అద్భుతం మోటు పత్రులు, చాలా అద్భుతం. అయితే నాకు కూడా ఓ 4 టికెట్లు ఇవ్వండి. చూస్తుంటే ఈ సినిమా బాగుండేలా ఉంది. ఇంతమంది వెళ్ళారంటే ఈ సినిమా తప్పకుండా బాగుండేలా ఉంది. నాకు 5 టికెట్లు ఇవ్వండి. ఓయ్, ఇదిగో నాకు కూడా ఒక టికెట్ ఇవ్వండి. అరే ఒక్కొక్కరు రండి, అందరికీ ఉన్నాయి. ఒక్కొక్కరు రండి, త్వరగా రండి. ఓయ్ మోటు పత్రులు, లోపల చాలా మంది ఉన్నారని చెప్పారు, కానీ ఇక్కడ ఒక్కరు కనిపించరండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అందరినీ సినిమా చూడడానికి పిలిచాం. ఇప్పుడు సినిమా చూసే మీరు వెళ్ళాలి, అంతే. ఓయ్ మోటు పత్రులు, నన్ను వెర్రివాడు చేశారా మీరు? లోపల బోర్డు మంది ఫిల్మ్ చూస్తున్నారని చెప్పారు కదా మీరు. అరే, చేశారు మమ్మల్ని ఫూల్స్. అందుకు ప్రతిఫలంగా వల్చేస్తాం మీ తోల్. అటాక్! ఓయ్ రండి, వెళ్ళిద్దండి, కొట్టండి.
పతులు నాకు దెబ్బలు చాలా నొప్పెడుతున్నాయి, ఏదో ఒకటి చేయి. కానీ మోటు, మనం పిరికి వాళ్ళలా వాటమిని ఒప్పుకోకూడదు. మనం వేరే ప్లాన్ ఏదైనా వెయ్యాలి. అరే ఆ ప్లాన్ ఏదో నువ్వే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వు ఎలాంటి ప్లాన్ వెయ్యాలంటే ఫుర్ఫురి నగరంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మన ఫిల్మ్ చూడాలి. ఐడియా సర్జీ. ఫుర్ఫురి నగర ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మోటు పతులు మీ అందరికీ అందిస్తున్నారు పార్టీ ఈ రోజు రాత్రికే. నిజమే సోదరులారా, సోదరీమణులారా, మిత్రులారా, మీరు విన్నది కరెక్టే. పార్టీ ఈ రోజు రాత్రికే డాక్టర్ జట్కా గారి గరాజ్ లో. మీరందరూ రావడం మర్చిపోకండి. డాక్టర్ జట్కా గారి గరాజ్ లో పార్టీ ఈ రోజు రాత్రికే. ఓయ్, ఫిల్మ్ హిట్ అయితే పార్టీ ఇస్తారు, ఆ విషయం నాకు తెలుసు. వీళ్ళు ఫిల్మ్ ఫ్లాప్ అయినా పార్టీ ఇస్తున్నారేమిటి? వీళ్ళ వరుస చిత్రంగా ఉంది. అరే ఏదైతే ఏంటి తమ్ముడు, పదా రాత్రికి వెళ్ళి పార్టీ చేసుకుందాం. అరే అందరూ లైన్ లో నుంచుని టిక్కెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళండి. కేవలం 10 రూపాయలే టిక్కెట్, కేవలం 10 రూపాయలే. టికెట్? అరే తమ్ముడు, టికెట్ ఎందుకు తీసుకోవాలి? అరే లోపలికి మనకు తెలియని వాళ్ళెవరూ వెళ్ళిపోకూడదు కదా. పైగా 10 రూపాయల టిక్కెట్ తీసుకుంటే లోపల 1000 రూపాయల పార్టీ చేసుకోవచ్చు. అవును, ఇది కూడా నిజమేలే. అరే మోటు, నీకు కూడా తెలివితేటలు అబ్బేశాయి. అరే మోటు, పార్టీ ఏది? అన్నయ్యలు ఇదే మేం చెప్పిన పార్టీ ఈ రోజు రాత్రికే. ఓయ్ మోటు పతులు, పార్టీ అని చెప్పి మీరు మాకు మీ ఫిల్మ్ ని చూపిస్తున్నారా? చాలు, నా వల్ల కాదు. ఫిల్మ్ పేరుతో దెబ్బలు తింటాం, ఇక నా వల్ల కాదు. అరే ఆ ఫిల్ము వాడు చూడకపోవటం ఏమిటి? ఆ ఫిల్మ్ ని నేను కూడా ఎప్పటికీ చూడను. పోనీలే, వదిలేయండి మిత్రమా. రాత్రంతా మనం ఇక్కడే దాక్కుందాం. తెల్లారేసరికి ప్రజల కోపం చల్లారిపోతుంది. నేను చెప్పేది నిజం మిత్రమా. ఇప్పుడు కనుక మనం వాళ్ళకి దొరికామంటే మన ఎముకలు విరిచేస్తారు. పదండి ఇక ఇంటికి వెళ్దాం. ఈ పాటికి ప్రజల కోపం కూడా చల్లారిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా ఈ పాటికే వాళ్ళ ఇళ్లకే వెళ్లిపోయి ఉంటారు. అరే అలా చూడండి, అక్కడ ఉన్నారు మోటు పతులు. ఈ కొత్త కోళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రీగా మన ఆహారం కొట్టేద్దామని వచ్చాయా? అవును, వాళ్ళని వదిలిపెట్టకూడదు. కొక్కురుకు, మన ధాన్యం తినడానికి వచ్చేసారు, అది ఫ్రీగా. కొక్కురుకు. అరే పరిగెత్తు మోటు పరిగెత్తు, ఆ కోళ్లు కూడా బాక్సర్లే అనుకుంటా. వాళ్ళెవరు మన దాడాన్ని తినేస్తున్నారు? అరే అలా చూస్తావేంటి? వాళ్ళని కుమ్ము.
అయ్యమ్మా మోటు పత్లు, మీ వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. కోడి పుంజునై దెబ్బలు తిన్నాను, ఆవుల అవతారం ఎత్తి దెబ్బలు తిన్నాను. ఎలాగైనా పారిపోవాలి, లేదంటే వాళ్ళు చావగొడతారు. అరే ఐకమత్యమే మహాబలం, అందరూ కలిసి ఉండండి. సారీ సారీ, మా అందరినీ క్షమించండి. కానీ సారీ ఎందుకు చెప్తున్నారు? మీ అందరికీ చెప్పులు బూట్లు చూపించి మోసం చేసినందుకు, డాక్టర్ జట్కా గారి గరాజులో మిమ్మల్ని బంధించినందుకు. కానీ ఏం జరిగిందని ఎందుకు సారీ చెప్తున్నారు? ఎందుకంటే మీ అందరినీ బలవంతంగా ఫిల్మ్ చూడమని ఇబ్బంది పెట్టినందుకు. ఓయ్, కానీ మేమందరూ మీకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాం. ఎందుకు? అరే డాక్టర్ జట్కా గ్యారేజ్ లో మీ ఫిల్మ్ మేము చూసాం కదా, అది మాకు బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. మేము మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఓయ్, నిజంగా మీరు చేసిన ఫిల్మ్ కి తిరిగే లేదు మోటు పత్లు. అంటే దీని అర్థం మీ అందరికి ఫిల్మ్ బాగా నచ్చిందనా? అవుననేగా, మళ్ళీ మేమందరం మీతో కలిసి ఫిల్మ్ చూడాలనుకుంటున్నాం. మిమ్మల్ని పిలుస్తున్నాం. ఫిల్మ్ అదిరిపోయింది మోటు పత్లు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. అదేమిటి, మన కొత్త సినిమా పేరా? అరే మోటు, అదొక పాత సామెత. మనం వెళ్ళి అందరితో పాటు కలిసి ఫిల్మ్ చూద్దాం, ఆ తర్వాత నిజంగానే పార్టీ చేసుకుందాం. అయితే పదండి, అందరం కలిసి ఫిల్మ్ చూద్దాం.